పార్టీలోకి నేను వచ్చాను. నేను విద్యా సంస్థలు నడుపుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేసేవాడిని కాదు. నేను బిల్డింగ్ వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేసేవాడిని కాదు. నేను ఫుల్ టైం పాలిటిక్స్ 24/7 చేసేవాడిని. భారతదేశంలోని అతి ఉత్తమ పార్లమెంటు నియోజకవర్గం ఏంటంటే అది విశాఖపట్నం చేసి చూపిస్తాను. ఆ ధైర్యం నాకుంది, ఆ దమ్ము నాకుంది. దానికి కారణం ఏంటంటే జన సైనికులు నాతో ఉన్నారు, నన్ను మార్గదర్శనం చేసే జనసేనాని ఉన్నారు మనందరూ. కాబట్టి ఆ విధంగా మనం తీసుకెళ్దాం. జనసేనలో ఇంకొక మంచి విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడు చూడండి, మిగతా పార్టీలు మీరు చూస్తే సీటు ఇవ్వకపోగానే వెంటనే జంపింగ్. నేను మహారాష్ట్రలో ఒక పార్లమెంట్ ఉండేవాడు ఒక ఆయన ఫోన్ చేసేటప్పుడు నేను ప్రతిసారి అడిగేవాడిని, సార్ ఏ పార్టీలో ఉన్నారు మీరు అని. అంటే ఆ విధంగా వెళ్ళిపోయేవాడు అనమాట. ఇప్పుడు కానీ జనసేనలో ఉన్న ప్రాముఖ్యతను మీరు గమనించండి. నాకు సీట్ రాలేదు, సేనాని ఆలోచించి ఇంకొకరికి సీట్ ఇచ్చారు, కానీ జనసేనని నేను వదిలి వెళ్ళను. నా వంతు కర్తవ్యంగా నేను పార్టీని గెలిపించి చూపిస్తాను అన్నారన్నమాట. ఇది చదువుతుంటే నాకు రామాయణం గుర్తొచ్చింది. విభీషణుడు రావణుడి దగ్గర నుంచి వస్తాడు, వచ్చి రాముడి ముందు సరెండర్ అవుతాడు. అప్పుడు రాముడు చెప్తాడనమాట, లంకకు నువ్వు రాజు కాబోతున్నావు అని చెప్పి పట్టాభిషేకం కూడా చేస్తాడు. అప్పుడు ఎవరో రాముడిని అడుగుతారు, మనం ఇంకా యుద్ధం చేయలేదు కదా, మన యుద్ధంలో ఓడిపోతే మీరిచ్చిన మాట ఏమవుతుందని రాముడిని అడిగితే రాముడు ఏమంటాడంటే, లంక లేకుంటే మన అయోధ్య ఉంది కదా అంటాడనమాట రాముడు. అంటే ఒకవేళ మనం ఇక్కడ ఇవ్వలేకపోతే ఖచ్చితంగా అయోధ్యకు నేను రాజును కాను, విభీషణుని రాజు చేస్తానంటాడు. అది జనసేనలో ఉన్న క్వాలిటీ అన్నమాట. నాకు రాలేదు సీటు, ఇంకొకరికి సేనాని నిర్ణయించి ఇచ్చారు. నా వంతు కర్తవ్యంగా నేను వారితో పనిచేస్తాను. రామాయణంలో ఉన్న సంస్కారం, సంస్కృతి మన జన సైనికుల్లో ఉందని నేను తెలియజేస్తున్నాను అన్నమాట మీ అందరికీ. కాబట్టి అటువంటి పార్టీలో మనమంతా కలిసి పనిచేస్తూ ఒక గొప్ప వాతావరణాన్ని మనం సృష్టిద్దాం. అసెంబ్లీ, పార్లమెంట్ లో క్యాండిడేట్స్ ఉండాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలని ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మార్పుకు నాంది కావాలి అని మనమంతా నిర్ణయించుకుందాం. ఆ విధంగా మనం పనిచేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రజలకు అనిపించాలి, మన పార్టీ అంటే జనసేన పార్టీ అనిపించాలి. ఆ విధంగా మనం ప్రజల్లో ఈ భావజాలాన్ని, ఈ మేనిఫెస్టోను తీసుకువెళ్ళగలగాలన్నమాట. అందుకనే మొన్న మొదటి రోజు మీటింగ్ లో చెప్పాను, జన సైనికులు మనం ఏ విధంగా అయితే పాఠాలు కంఠాపాఠం పెట్టేవాళ్ళో మన మేనిఫెస్టో కంఠాపాఠంగా మనకు రాగలగాలన్నమాట. ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కదాన్ని వివరించుకుంటూ, ఉచితంగా బియ్యం 2 రూపాయలు, 1 రూపాయికి బియ్యం ఇస్తామంటున్నారు. ఆ బియ్యం మళ్ళా అమ్మేసి అది మళ్ళా ఎటు పోర్టుల్లో ఎటు నుంచి వెళ్ళిపోతుందో మీ అందరికీ తెలుసు. దాని గురించి ఆయన ఏమన్నారంటే, దాని బదులు నేను 2500 నుంచి 3500 వరకు ప్రతి ఆడపడుచు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఫీల్డ్లో వెళ్ళి చూసొచ్చారు కాబట్టి. నేను పర్యటన చేస్తున్నప్పుడు రైతులు మాకు చెప్పిన విషయాలు, సార్ అందరూ అన్నం తింటారు, కానీ మా ప్రాంతాలలో మట్టి ఇసుక తినేవాళ్ళు కూడా చాలా మంది వచ్చారండి అని వాళ్ళు రైతులు వాపోతున్నారన్నమాట. మాకు దొరకదు ఇసుక, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఈ ఇసుక దొరుకుతుంది. ఈ విధంగా కోట్ల కొద్ది డబ్బులు గడించిన వాళ్లకు ఒక గుణపాఠం నేర్పించాలి మనం ఈ ఎలక్షన్లలో జన సైనికులంతా నిర్ణయించుకొని మనం అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి అని మనమంతా చూపించగలిగే రోజు త్వరలో వస్తుందన్నమాట. 11 ఏప్రిల్. అందుకనే మొన్న మాట్లాడుతూ చెప్పాను, 1, 1, 2 కాదు 11 అని చెప్పాను. 11 వస్తుంది మనకు, ఏప్రిల్ 11. కాబట్టి 11 రోజున మన సత్తా ఏంటో మనమంతా కలిసి చూపిద్దాం. ఒక అద్భుతమైన మనం అందరినీ గెలిపించుకుందాం. కోన తాతారావు గారు ఇక్కడ నిలబడి ఉన్నారు, మనకు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆయన మాట మనం అసెంబ్లీలో వినాలి. మే 23వ తేదీన ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత మొదటి అసెంబ్లీ ఎప్పుడైతే సమావేశం అవుతుందో అందులో
మనకు కోన తాతారావు గారు మాట్లాడుతూ గడిపించాలన్నది మీ అందరి ఆకాంక్ష. విశాఖపట్నం సమస్యలు తీసుకుని లోక్సభలో మాట్లాడాలన్నది నా ఆకాంక్ష. మాట్లాడతాను, మన ప్రతి సమస్య గురించి అక్కడికి మాట్లాడతాను. మొత్తం భారతదేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ విశాఖపట్నం విజిట్ చేయించే ఏర్పాటు మనమంతా చేద్దాం. విశాఖపట్నం అంటే ఏంటో చూపిద్దాం. భారతదేశంలోనే అతి ఉత్తమ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీగా మనమంతా కలిసి తయారు చేద్దాం. సింగపూర్కు వెళ్ళాలంటారు జనాలు. మంచి నగరం చూడాలంటే సింగపూర్కు వెళ్ళాలంటారు. ఈ ఎన్నికలు అయిన తర్వాత అతి గొప్పదైన నగరం చూడాలంటే సింగపూర్ మీద వైట్నర్ రాసి దాని పేరు ఏది రాయాలి? మనం వైజాగ్, విశాఖపట్నం పేరు మనమంతా రాయగలగాలన్నమాట. ఆ విధంగా చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఈ నగరానికి కొత్వాలుగా బాధ్యతలు ఇచ్చారు జనసేనాని, అది కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా నిద్రపోయే రోజులు త్వరలో రాబోతున్నాయని విశాఖవాసులందరికీ చెబుతూ జన సైన్యం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ 15-16 రోజుల్లో కూడా రాత్రనక పగలనక 24/7 లాగా మనం పనిచేసి మనం ఒక ప్రభుత్వం అంటే, మంచి ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజల కోసం ఏర్పాటు చేసే ప్రభుత్వం ఏంటో అన్నది ఒక్కసారి చవి చూపించాలన్నమాట. ఒకసారి మంచి రుచికి అలవాటు పడితే ఆ రుచి నుంచి మనం బయటికి రాలేము. ఇప్పుడు ఆ రుచి లేకుండా ఏదో ఒకటి పెడుతున్నారు కదా అని తింటున్నాం, కానీ ఒక్కసారి అటువంటి రుచిని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ కూడా కల్పించే అవకాశం మనకు రాబోతోంది. దాన్ని వాడుకుందాం, ఒక మంచి రుచిని చూపిద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనమంతా ఏర్పాటు చేద్దాం. మన 11 ఏప్రిల్న గాజు గ్లాసు గుర్తు మీద మొత్తం విశాఖపట్నం అంతా చెయ్యి ఎటూ వెళ్లకుండా కేవలం గాజు గ్లాసు మీదే వాళ్ళ చెయ్యి వెళ్లేటట్టు మనమంతా చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.